నిజానికి వైసీపీ అధికారంలో వచ్చింది ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది? ఈ మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తాము, మద్యపానం స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తాము, సంపూర్ణ మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి హామీ ఇచ్చి మహిళలను మెప్పించి అధికారంలోకి వచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాటలు చెప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భారతి గారు కూడా చెప్పారు, మద్యం అనేది మహిళల తాలుబోటు తెంచేస్తుంది కాబట్టి మేము ఖచ్చితంగా మద్యపాన నిషేధం చేస్తాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? మద్యపాన నిషేధం చెయ్యకపోగా కల్తీ మద్యాన్ని మద్యం షాపులు అమ్మారు. మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతిలో తీసుకొని నాసి రకమైనటువంటి కల్తీ అయినటువంటి ఒక రకంగా చెప్పాలంటే నాటు సారాకి ఎక్కువ, బ్రాందీకి తక్కువ, అలాంటి జేబ్రాన్ అని ఊరు పేరు లేనటువంటి కంపెనీలని ఎక్కువ రేటుకి, అది కూడా బ్రాండ్ కంపెనీల కంటే ఎక్కువ రేటుకి, అది కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో, డబ్బు కొట్టు మద్యం పట్టు పద్ధతిలో అమ్మారు. మరి అమ్ముతున్నప్పుడు భారతీయ గారు ఒక మహిళగా ఖండించారు కదా, అసలే మద్యం చాలా ప్రమాదకరం, అందులోనూ మనం అమ్మే మద్యం మరీ ప్రమాదకరం, అనేక మంది చనిపోయే అవకాశం ఉంది, కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది, మహిళలు ఒంటరి మహిళ అయ్యే అవకాశం ఉంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలిగా. పైగా దాని నుంచి వచ్చే డబ్బులు మూట కట్టుకోవటం ఏంటి?